ఈరోజు ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 60 డివిజన్లలో పట్టణ ప్రణాళిక 99 రోజుల్లో కంప్లీట్ గా పట్టణంలో ఎక్కడ సమస్యలు ఉంటే ఏ డివిజన్లో ఆ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన పథకంలో భాగంగా 3 టౌన్ ప్రాంతంలో 48వ డివిజన్ పరిధిలో ఈరోజు 50 మంది కార్మికులను ఇస్తామని 20 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని 2 జేసీబీలు ఒక బ్లోజర్ ట్రాక్టర్ ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో పట్టణ ప్రగతి అని 10 రోజులు చేసినా కానీ రోడ్డు మీద పోల్లున్న కరెంటు డిపార్ట్మెంటు రోడ్డు మీద ట్రాన్స్ఫార్మర్లు ఉన్న తక్షణమే పరిష్కరించి ఆ యొక్క పోల్లను తొలగించి పక్కకేపీయటమే కాకుండా ట్రాన్స్ఫార్మర్లను మార్చి కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైతే అవసరం ఉంటే అక్కడ ఇచ్చి లో వోల్టేజ్ లేకుండా అది కరెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడన్నా ఆక్రమణకు గురి అయినా కానీ వాటిని రక్షించే విధంగా ఆ డిపార్ట్మెంట్ చూసుకున్నారు. మున్సిపాలిటీలో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ అన్ని డిపార్ట్మెంట్ పనిచేసేది గతంలో. ఈ రోజు చూస్తే చేతులు దులుపుకునే విధంగా ఒక 20 మంది కార్మికులు ఇచ్చి మెయిన్ రోడ్డు మీద ఊడవటానికే పనిచేస్తారు తప్ప పట్టణ ప్రణాళిక అనే దాంట్లో ప్రత్యేక నిధులు ఇచ్చి ఈ 48వ డివిజన్ లాగా విస్తారంగా ఉన్నటువంటి శివారు వార్డులకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి శాశ్వత పరిష్కారం చేసే విధంగా కమిషనర్ గారైనా, ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ గారైనా, ప్రభుత్వ పాలకులు మంత్రి గారైనా ప్రత్యేక దృష్టి సారించి శివారు ప్రాంతాలైనటువంటి 3 టౌన్ ప్రాంతంలో ఉన్న వార్డులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య రీత్యా మెయిన్ గా ఈ యొక్క గణేష్ నగర్ లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు తక్షణమే స్పందించి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మంత్రి గారు ఈ రోడ్డు మైబాద్ జిల్లాకు పోయే పెద్ద రోడ్డు కాబట్టి 2 జిల్లాలో అనుసంధానం చేసే రోడ్డు, ఈ రోడ్డుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ గౌరవులైన తుమ్మల నాగేశ్వరరావు గారికి, మంత్రివర్య గారికి, శ్రీనివాసరెడ్డి మంత్రివర్య గారికి, బట్టి కుమార్ మంత్రివర్య గారికి, మన జిల్లా ఖమ్మం కలెక్టర్ గారికి, మన ఖమ్మం జిల్లా కమిషనర్ గారికి అందరికి విన్నపం, అందరికి లెటర్ ఇచ్చాం. దయచేసి మా ఇందు దయ ఉంచి పేరుని అందరికి నమస్కారం పెట్టుకుంటూ మేము ఈ ఏరియాలో దాదాపు 2000 మంది దాకా ఉంటాము. ఈ దుమ్ముతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓ పక్క సైడ్ వాల్ నడుస్తుంది, మాకు సైడ్ కాలువలు లేవు. మా కార్పొరేటర్ గారు ప్రయత్నించినా కూడా ఫలితం దక్కడం లేదు. మరి మీరు ఎవరు చెప్పాలో ఏందో అర్థం కాదు. కనీసం మనం ఉన్న 3 మంత్రివర్యులు అందరు ప్రతి ఒక్క మనిషి కూడా దండం పెట్టి నమస్కారం చెబుతున్నాం. ప్రతి ఒక్కళ్ళకి పేరున ఆల్రెడీ అంతకుముందు గండ్ర వెంకటేశ్వర గారని ఊపిరితిత్తులతో బాధపడి అతను కాలం చేసిండు. మొన్న ఈ మధ్య మా శభాష్ రావణ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాబతే ఒక 60-75 వేలు ఖర్చు అయింది. దయ ఉంచి మంత్రివర్యులు అందరికి పార్టీ పరంగా మేము చెప్పట్లేదు, అందరు దయ ఉంచి మా ఏరియా మేము అందరికీ ఓట్లేసా, అందరూ అయింది, ఎవరు గెలవరు కదా ఓట్లు. మరి చెప్పవలసింది అంటే మా తుమ్మల నాగేశ్వర గారు గౌరవించి మా ఏరియా కొంచెం శుభ్రం చేయవలసింది కోరుతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం. దయ ఉంచి ఈ కార్యక్రమం పరిష్కారం చేయవలసిందిగా తుమ్మల నాగేశ్వర గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, బట్టి కుమార్ గారికి పేరున మా నమస్కారం చెప్పుకుంటూ జిల్లా కలెక్టర్ గారికి మా ధన్యవాదములు. పట్టణ ప్రణాళికలో భాగంగా 90 రోజుల కార్యక్రమం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటుంది తప్పితే పని మాత్రం ఎక్కడా లేదు. ఈ కార్మికులను డివిజన్కి 50 మంది పంపిస్తారని 20 మంది పంపించారు. ఆ 20 మందితోనే పాత కాలువలు ఏది మన వార్డు మీద ఉన్న శానిటేషన్ కార్మికులు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేస్తున్నారు తప్పితే వేరే అభివృద్ధి పనులు అయితే ఏం లేవు. కాలువలు తీసేది, చెత్త తీసేది అభివృద్ధి పని అని నేను అడుగుతున్నా గవర్నమెంట్ ని. మీరు చెప్పుకోవడం, పేపర్లు వేసుకోవడం పెద్దగా చెప్తున్నారు కానీ ఏది ఈ రోజువారీ కార్యక్రమాలు కాలువలు తీయడం, చెత్త తీయడం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని కనీసం ఈ డివిజన్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంటే కనీసం ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి రాలేదు. మేము ఎవరిని అడగాలి? ఇక్కడికి వచ్చి ఈ కాలువలు తీసే పని వాళ్ళు చేయరా? చేస్తారు. ఇంకోటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ లైన్లు మారమంటే వాళ్ళు పెద్ద రూల్స్ మాట్లాడతారు. వాళ్ళు మీరు డబ్బులు కట్టాలంటారు, వైర్లు ఏలాడుతున్నాయంటే మీరు డబ్బులు కట్టి మార్పించుకోండి అంటారు. మా దగ్గర నెలసరి ఛార్జీలు తీసుకుంటున్నారు, దాని మీద కరెంట్ బిల్ వాడేందుకే కాకుండా అన్ని రకాల ట్యాక్సులు వేస్తున్నారు, సర్ఛార్జీలు వేస్తున్నారు. స్తంభం బాగలేదు మా అంటే మేము డబ్బులు కట్టుకోవాలట, వైర్లు కిందకి వెళ్ళాడుతున్నా అంటే మీరు డబ్బులు కట్టుకోమన్నారు. మరి ఈ ప్రగతి పదం, ఈ పట్టణ ప్రణాళిక పనులు ఎందుకనేది నేను గవర్నమెంట్ అడుగుతున్నాను. దీని మీద కమిషనర్ గారు కొంచెం సవినయంగా పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.